మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. చౌటుప్పల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బైఠాయించి మహిళలు పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వడం లేదని, ఆసరా పెన్షన్లు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీలపై చర్చించాలని డిమాండ్ చేశారు మహిళలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2500, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసా వంటి హామీలిచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేస్తూ అందులో భాగంగా మహిళలందరికీ 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని, చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఫ్రీగానే ఇస్తానని, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, కేసీఆర్ కిట్ ఇస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి మహిళలందరినీ మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క మహిళ కూడా 2,500 ఆర్థిక సహాయం చేయకుండా మహిళలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పి ఈ సంవత్సర కాలంలో బకాయి పడ్డటువంటి 30,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, అట్లాగే 24,000 రూపాయల ఆసరా పెన్షన్కు సంబంధించి కానీ అన్ని బకాయిలను కూడా మహిళలకు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు